హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్స్ కోసం నేర్చుకుందాం. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్స్ అనేది ప్రతి స్టాండర్డ్లో కూడా ఫస్ట్ చాప్టర్లోనే ఉంటుంది. ఈ ప్రాపర్టీస్లోని చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దాన్ని మీకు ఈజీగా గుర్తుండేలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అయితే అసలు ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్స్ చూసినట్లయితే మనకు అసలు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి చూడండి. క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, ఎడిటివ్ ఐడెంటిటీ. సో మనకి ఉన్న ప్రాపర్టీస్ యొక్క నేమ్స్ ఇవి. ఓకే, మీకు ముందు నేమ్స్ ప్రాపర్గా రావాలి. క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, ఎడిటివ్ ఐడెంటిటీ. అండ్ అయితే ఇది మనం ప్రాపర్టీస్ నేమ్స్. ఇవి దేనికి అప్లై చేయాలి? నెంబర్స్కి అప్లై చేయాలి కదా. మరి ఏ నెంబర్స్కి మనం అప్లై చేస్తాము? మనకి చాలా టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, హోల్ నెంబర్స్ ఉన్నాయి, ఇంటిజర్స్ ఉన్నాయి, రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఈ ప్రతి టైప్ ఆఫ్ నెంబర్కి కూడా ఈ అన్ని లాస్ కూడా మనం అప్లై చేయాలి. ఓకే, ఈ అన్ని లాస్ని కూడా, ఈ అన్ని ప్రాపర్టీస్ని కూడా ఈ అన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్కి కూడా మనం అప్లై చేయాలి. అయితే మీకు అన్నీ ఒకే స్టాండర్డ్లో ఇవ్వకుండా న్యాచురల్ నెంబర్స్కి ఈ లాస్ అన్నిటినీ 6th స్టాండర్డ్లో, హోల్ నెంబర్స్కి ఇంటిజర్స్కి 7th స్టాండర్డ్లో, రేషనల్ నెంబర్స్కి 8th స్టాండర్డ్లో, ఇర్రేషనల్ నెంబర్కి 9th స్టాండర్డ్లోని మీకు ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. అంటే మీకు 6th స్టాండర్డ్ నుంచి ఈ ప్రాపర్టీస్ అనేవి మీకు స్టార్ట్ అవుతాయి. అండ్ అయితే మళ్ళీ ఈ ప్రాపర్టీస్ని మనం ఎడిషన్తో చెక్ చేయాలి, సబ్ట్రాక్షన్తో చెక్ చేయాలి, మల్టిప్లికేషన్తో చెక్ చేయాలి, డివిజన్తో చెక్ చేయాలి. సో ఇది అసలు ప్రాపర్టీకి రిలేటెడ్గా ఉన్న బేసిక్ థింగ్. మనకి ఉన్న ప్రాపర్టీస్ని మనం ఏ టైప్ ఆఫ్ నెంబర్ తీసుకున్నా కూడా, అలాగే ఏ ఆపరేషన్ తీసుకున్నా కూడా, ఎడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, మల్టిప్లికేషన్ అవ్వచ్చు, డివిజన్ అవ్వచ్చు, దేంతో తీసుకున్నా కూడా ప్రతి ప్రాపర్టీని మనం చెక్ చేయాలన్నమాట. అయితే ఈ వీడియోలో అన్ని ప్రాపర్టీస్ చెప్పడం అవ్వదు, అన్ని నెంబర్స్కి కూడా చెప్పడం అవ్వదు, అన్ని ఆపరేషన్స్ కూడా చెప్పడం అవ్వదు, చాలా లెంతీ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అందరికీ ఈజీగా గుర్తుండేలాగా ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీని, ఓకే, ఎడిషన్తో, క్లోజర్ ప్రాపర్టీని ఎడిషన్తో అన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్కి కూడా ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే, మనం ఇప్పుడు నేర్చుకునేది ఏంటి? సో మనం ఇప్పుడు క్లోజర్ ప్రాపర్టీ విత్ ఎడిషన్. ఓకే, యాక్చువల్గా అయితే మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్తో చేయాలి. కానీ ఇక్కడ మనం ఓన్లీ క్లోజర్ ప్రాపర్టీ విత్ ఎడిషన్ ఈ అన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్కి, న్యాచురల్కి, హోల్కి, ఇంటిజర్కి, రేషనల్ నెంబర్స్కి, ఇర్రేషనల్ నెంబర్స్కి చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి అలా నెమ్మదిగా నేర్చుకుందాం. అయితే ఈ క్లోజర్ ప్రాపర్టీ విత్ ఎడిషన్కి మీకు చిన్న ట్రిక్ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సుజాత అనే ఒక పర్సన్, ఎస్ అంటే సుజాత అనే పర్సన్ నాకు ఫ్రెండ్. ఓకే, సుజాత అనే పర్సన్ నాకు ఫ్రెండ్. దీన్ని మనం మ్యాథమెటిక్స్లో ఎలా రాస్తామంటే ఈ రాస్తాం. అంటే ఇది ఈ అని కాదు, ఇక్కడ దీన్ని ఏం చదవాలంటే బిలాంగ్స్ టు అని చదవాలి. ఈలాగా రాసిన దీన్ని ఏం చదువుతాము? బిలాంగ్స్ టు. అంటే సుజాత నాకు ఫ్రెండ్ అని చెప్పే విషయాన్ని బిలాంగ్స్ టు, దానికి రిలేటెడ్ అనమాట. సో సుజాత బిలాంగ్స్ టు మై ఫ్రెండ్. అలాగే లల్లి అనే ఒక అమ్మాయి కూడా నాకు ఫ్రెండ్. లల్లి బిలాంగ్స్ టు మై ఫ్రెండ్. సో సుజాత నాకు ఫ్రెండ్ కాబట్టి, లలిత నాకు ఫ్రెండ్ కాబట్టి, సుజాత అండ్ లలిత కూడా ఏమవుతారు? సుజాత అండ్ లలిత బోత్ ఇద్దరు కూడా నాకేమవుతారు? ఫ్రెండ్స్ అవుతారు. అవునా? ఇది నార్మల్గా మనం జనరల్గా ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కామన్గా నేర్చుకునేదే కదా. సపోజ్ సుజాత ఈజ్ మై ఫ్రెండ్, లలిత ఈజ్ మై ఫ్రెండ్. సో ఇద్దరు ఉన్నారు కాబట్టి, ఇద్దరు ఉన్నప్పుడు మనం ఎండ్ అనే టర్మ్ని వాడతాం కాబట్టి సుజాత అండ్ లలిత ఆర్ మై ఫ్రెండ్స్ కదా. సో ఇదే క్లోజర్ ప్రాపర్టీకి కూడా మనం అప్లై చేయొచ్చు. అయితే ఇక్కడ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎండ్, ఈ ఎండ్ ప్లేస్లో, ఎండ్ అంటే ఏవైనా థింగ్స్ని మనం యాడ్ చేయడం కాబట్టి ఎండ్ ప్లేస్లో ప్లస్ అనే సింబల్ని మనం యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, మీకు ఇది గుర్తున్నట్లయితే క్లోజర్ ప్రాపర్టీ అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సుజాత ఈజ్ మై ఫ్రెండ్, లలిత ఈజ్ మై ఫ్రెండ్, దెన్ సుజాత అండ్ లలిత ఆర్ మై ఫ్రెండ్స్. అంటే బట్ ఇక్కడ ఎన్ ప్లేస్లో మనం ఏం యూజ్ చేయాలి? ప్లస్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం మ్యాథమెటికల్గా న్యాచురల్ నెంబర్స్కి చూద్దాం. మీరు ఇక్కడ ఏవైనా 2 న్యాచురల్ నెంబర్స్ తీసుకోండి. 4 ఈజ్ ద న్యాచురల్ నెంబర్, రైట్? 6 ఈజ్ ద న్యాచురల్ నెంబర్.
సో 4కి 6 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 10. సో 4కి 6 యాడ్ చేస్తే 10 వచ్చింది కూడా. 10 కూడా న్యాచురల్ నెంబర్, అవునా కదా? సో 4 న్యాచురల్ నెంబర్ అయితే 6 న్యాచురల్ నెంబర్ అయితే ఆ రెండు యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ కూడా ఏమైంది? న్యాచురల్ నెంబర్ అయ్యింది. దాన్నే క్లోజర్ ప్రాపర్టీ అంటారు. అంటే క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ద న్యాచురల్ నెంబర్ అంటే ఏ బిలాంగ్స్ టు ఎన్ అంటే అర్థం ఏంటి? ఏ ఈజ్ ద న్యాచురల్ నెంబర్, బి ఈజ్ ద న్యాచురల్ నెంబర్, బి బిలాంగ్స్ టు ఎన్ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో మనం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, బి ప్లేస్లో ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. దాన్నే వేరియబుల్ అంటారు. ఈ కాన్సెప్ట్ కూడా మీకు తర్వాత చెప్తాను. సో ఏ ఈజ్ ద న్యాచురల్ నెంబర్, బి ఈజ్ ద న్యాచురల్ నెంబర్. అప్పుడు ఏకి బి యాడ్ చేయండి. ప్లస్ అంటే ఇందాక చెప్పాను కదా, ఎండ్ 2 టర్మ్స్ ప్లేస్లో మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ పెట్టుకున్నాం అనుకోండి. ఏ ప్లస్ బి చూడండి, 4 ఈజ్ ద న్యాచురల్ నెంబర్, 6 ఈజ్ ద న్యాచురల్ నెంబర్, 4 + 6 ఏమైంది? 10 కూడా న్యాచురల్ నెంబరే కదా. సేమ్ అలాగే ఏ ఈజ్ ద న్యాచురల్ నెంబర్, బి ఈజ్ ద న్యాచురల్ నెంబర్, దెన్ ఏ ప్లస్ బి ఈజ్ ఆల్సో న్యాచురల్ నెంబర్, ఏ ప్లస్ బి ఈజ్ ఆల్సో న్యాచురల్ నెంబర్. దీన్నే మనం క్లోజర్ ప్రాపర్టీ అని అంటాం. ఓకే, మ్యాథమెటికల్గా ఎలా చెప్పచ్చు? ఏ బిలాంగ్స్ టు ఎన్, బి బిలాంగ్స్ టు ఎన్, దెన్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎన్ అంటే రెండు న్యాచురల్ నెంబర్స్ తీసుకొని ఆ రెండు న్యాచురల్ నెంబర్స్ యాడ్ చేస్తే వచ్చేది కూడా న్యాచురల్ నెంబర్ అవ్వాలన్నమాట. అయితే దాన్నే మనం క్లోజర్ ప్రాపర్టీ అని పిలుస్తాం. అలాగే సేమ్ హోల్ నెంబర్స్కి కూడా చేయొచ్చు. ఓకే, 3 ఈజ్ ద హోల్ నెంబర్, 0 ఈజ్ ద హోల్ నెంబర్, 3కి 0 యాడ్ చేస్తే వచ్చే 3 కూడా హోల్ నెంబర్. అయితే ఇక్కడ మనం 0 కాకుండా ఇంకేదైనా నెంబర్ తీసుకుందాము, ఎందుకంటే 0కి మళ్ళీ వేరేలా అనేది ఉంది. సో 3 ఈజ్ ద హోల్ నెంబర్, 1 ఈజ్ ద హోల్ నెంబర్, దెన్ 3 + 1 = 4. 4 ఈజ్ ఆల్సో హోల్ నెంబర్. అంటే ఏ అనేది హోల్ నెంబర్ అయితే, బి అనేది హోల్ నెంబర్ అయితే ఏకి బి యాడ్ చేసామనుకోండి, ఆ వచ్చేది కూడా ఏమవుతుంది? హోల్ నెంబరే అవుతుంది. అది మనకి క్లోజర్ ప్రాపర్టీ. అర్థమైందా చిల్డ్రన్? అలా మన ఇంటిజర్స్కి రేషనల్ నెంబర్స్కి కూడా చేయొచ్చు. అంటే ఏ అనేది ఇంటిజర్ అయితే, బి అనేది ఇంటిజర్ అయితే ఏ ప్లస్ బి ఆ రెండు యాడ్ చేస్తే వచ్చేది కూడా ఇంటిజరే. కావాలంటే మీరు ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకొని చెక్ చేయండి. -4 + 3 -1 ఈజ్ ద ఇంటిజర్. అలాగే రేషనల్ నెంబర్ కూడా ఏ ఈజ్ ద రేషనల్ నెంబర్, బి ఈజ్ ద రేషనల్ నెంబర్, దెన్ ఏ ప్లస్ బి ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. సారీ, ఏ ఈజ్ ద రేషనల్ నెంబర్, బి ఈజ్ ద రేషనల్ నెంబర్, దెన్ ఏ ప్లస్ బి ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. ఇక్కడ జెడ్ అంటే తెలుసు కదా, ఇంటిజర్స్ని జెడ్ అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తారు, రేషనల్ నెంబర్స్ని క్యూ అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. అందుకు నేను అక్కడ రేషనల్ నెంబర్ ప్లేస్లో క్యూ అని, ఇంటిజర్స్ ప్లేస్లో జెడ్ అని, హోల్ నెంబర్స్ ప్లేస్లో డబ్ల్యూ అని, అలాగే న్యాచురల్ నెంబర్స్ ప్లేస్లో ఎన్ అని రాస్తున్నాను. అయితే మనకి క్లోజర్ ప్రాపర్టీ ఒక్క ఇర్రేషనల్ నెంబర్స్కి అయితే ఈ క్లోజర్ ప్రాపర్టీ అనేది ఇర్రేషనల్ నెంబర్స్కి అప్లికబుల్ అవ్వదు. అంటే ఏ అనేది మనకి ఒక ఇర్రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్ని క్యూ డాష్తో రిప్రజెంట్ చేస్తారు. బి అనేది మనకి ఒక ఇర్రేషనల్ నెంబర్. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేది మాత్రం ఇర్రేషనల్ నెంబర్ కాదు. అందుకే ఇక్కడ మనం డస్ నాట్ బిలాంగ్స్ టు అనేది రాసుకున్నమాట. అంటే క్లోజర్ ప్రాపర్టీ అనేది న్యాచురల్ నెంబర్స్కి, హోల్ నెంబర్స్కి, ఇంటిజర్స్కి, రేషనల్ నెంబర్స్కి అవుతుంది తప్ప ఇర్రేషనల్ నెంబర్స్కి క్లోజర్ ప్రాపర్టీ అనేది అప్లికబుల్ అవ్వదు. అంటే రెండు ఇర్రేషనల్ నెంబర్స్ మనం యాడ్ చేస్తే వచ్చేది ఇర్రేషనల్ నెంబర్ కాదు. ఎందుకు అనేది మనకి 9th స్టాండర్డ్లోని క్లాస్ కూడా ఉంటుంది. అంటే దానికి రిలేటెడ్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో దాన్ని నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఎందుకు ఇర్రేషనల్ కాదు అనేది నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. సో మీ ఇంట్లో 6th స్టాండర్డ్ ఆర్ అబోవ్ చిల్డ్రన్ ఎవరున్నా కూడా ఈ ప్రాపర్టీస్ అనేవి తెలుసా లేదా అని అడగండి. ఒకవేళ తెలీదు అంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియో చూపించండి. ఇలా షార్ట్కట్గా కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే అండ్ దీన్ని ఒక నోట్స్ రూపంలో రాసుకున్నట్లయితే స్కూల్లోని ప్లస్ ఈ క్లాసెస్ కూడా విన్నట్లయితే వాళ్ళకి మ్యాథ్స్ ఎవరికైనా ఫోబియా ఉన్నట్లయితే వాళ్ళకి కొంతవరకు ఆ ఫోబియా తగ్గుతుంది. సో మ్యాథ్స్ అనేది వన్స్ వాళ్ళకి భయం పోతే దాని అంత ఈజీ చాప్టర్ ఎవరికి ఈజీ సబ్జెక్ట్ అనేది ఉండదు. సో కాబట్టి దానికోసం నేను చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ రిలేటివ్స్, ఫ్యామిలీ ఎవరికైనా హెల్ప్ అనుకుంటే మాత్రం ఈ వీడియోని వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చూడండి. థ్యాంక్ యూ.